వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిరసనకారులు పార్లమెంటు వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. యువత భారీగా తరలివస్తూ ఉన్నారు. వారిని ఎక్కడికక్కడే పోలీసులు నియంత్రిస్తూ ఉన్నారు. पहले से हमें पता था, लेकिन इतनी ज्यादा इनह्यूमन और क्रूएल होगी ये नहीं लगा था कि कोई इंसान 25 दिन से भूखा है, फिर भी उससे मिलने कोई नहीं जाता है, उससे पूछते भी नहीं आते कि उनकी हेल्थ कैसी है। तो हमें अपना प्रोटेस्ट जारी रखना है, हम पीछे नहीं हटेंगे। और अगर सरकार हमारी बात नहीं मानती है तो हम बहुत जल्द एक बहुत बड़ा कॉल देंगे। और जो 20 जुलाई को भीड़ थी वो तो ट्रेलर था, वो ट्रेलर था। 20 जुलाई को जो भीड़ आई थी वो ट्रेलर था। सरकार से रिक्वेस्ट है, बात मान लीजिए। इतना अहंकार ठीक नहीं है। किस बात का अहंकार है आपको? हमारी वोट से आप बैठे हुए हो वहां पर, वरना क्या करते हैं? तो अपना अहंकार छोड़ दीजिए, बात मान लीजिए। अगर आप बात नहीं मानोगे तो पूरे देश में आंदोलन होगा, सिर्फ दिल्ली में नहीं होगा, पूरे देश भर आंदोलन होगा। 20 जुलाई को जो अपने बच्चों के सर फोड़े, जो लड़के को मारा पीटा है, उसके बाद तो दिल्ली पुलिस को शांति की बात करनी नहीं चाहिए। अगर गुंडागर्दी किसी ने करी वो पुलिस ने करी है। यहाँ पर पत्थरों से भरे ट्रक लगा रखे थे आपने रात भर। जंतर मंतर पर पत्थर आप लोग लेकर आए थे। टूटी हुई गाड़ियां आप लोग एक दिन पहले लाकर खड़ी कर दी थी आपने। हमें पता है आप लोग क्या कर रहे हो। तो आपके मुंह से शांति की बात तो अच्छी नहीं लगती। आप लोग गुंडे और अपने गुंडागर्दी फैला रखी है। लेकिन आपको और हमें फर्क है। आपने इतनी लाठियां चलाई, इतने सर फोड़े, उसके बाद भी हम लोग शांति से बैठे रहे। उसके बाद भी हमें से किसी ने हाथ नहीं उठाया और ना ही हम हाथ उठाएंगे, क्योंकि हम महात्मा गांधी के रास्ते पर चलने वाले लोग हैं। हम महात्मा गांधी के रास्ते पर चलने वाले लोग हैं और आप गुंडों के रास्ते पर चलने वाले लोग हैं। ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిరసనకారులను పార్లమెంటు వైపు వెళ్లకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు దీక్షా స్థలి వద్ద కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా కూడా నిరసనకారులు భారీగా కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఎక్కడికక్కడ పోలీసులు కూడా నిరసనకారులను నియంత్రిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. భారీగా కూడా యువత అక్కడ జంతర్ మంతర్ కూడలి వద్దకు వస్తున్నారు. దీక్షా స్థలి వద్దకు వస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడెక్కడ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, వారిని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము లైవ్ లో అందిస్తారు. రాము, చూస్తున్నాం మనం ఒక్కసారిగా కూడా పార్లమెంటు వద్ద జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కూడా దీక్షా స్థలి వద్ద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ నిరసనకారులు కూడా భారీగా కూడా పార్లమెంటు వైపు చొచ్చుకెడుతూ ఉన్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ నో సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది రాము? ఎస్ బిందు, ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మూడో రోజు పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమై నుంచి కూడా పార్లమెంటరీ లోపల ఎంత హైటెన్షన్ ఉందో బయట కూడా అదే స్థాయిలో హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే జంతర్ మంతర్ వద్ద భారీగా విద్యార్థులు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన సపోర్టర్స్ భారీగా చేరుకుంటున్నారు. మరొకసారి పార్లమెంటరీ ముట్టడి చేయాలని యోచిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. ఏదైతే ఈ నెల 20వ తారీఖున పార్లమెంట్ మార్చ్ నిర్వహించిందో ఇది టైలర్ మాత్రమే, అసలు సీన్ ఇంకా ఉంది అని ఇప్పుడే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చీఫ్ అభిజిత్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు భారీగా ఢిల్లీకి అయితే యువత తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఎక్కడికెక్కడ ఈ యొక్క విద్యార్థులను కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా నిలువరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ప్రతి దగ్గర కూడా బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తీవ్ర ఉధృతం దాల్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. నిన్నను కూడా చూశాము, ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి ముట్టడించిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా అదే స్థాయిలో నల్ల బట్టలు వేసుకొని పార్లమెంటు రాజ్యసభలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసాం. అయితే కాంగ్రెస్ జనతా పార్టీ 20వ తారీఖున ఏదైతే తమ కార్యకర్తలు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జీ చేశారో దానికి సంబంధించి బీజేపీ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి అవకతవకలు జరిగిన నేపథ్యంలో దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడని కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు చర్చలకు రావాలని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నడ్డా నిన్న చెప్పినప్పుడు కూడా ఎటువంటి చర్చలు కూడా ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి పార్లమెంటుని ముట్టడించాలని యోచిస్తున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న విద్యార్థులను కార్యకర్తలను ఉద్దేశించి అభిజిత్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ముందు నుంచి కూడా ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తున్న నేపథ్యంలో అటు బీజేపీ కూడా దీనిపై సమగ్రమైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. అటు ఇండియా కూటమి కూడా చెప్పింది ఉదయం, ఏదైతే కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ సంబంధించిన సందర్భంలో కూడా చెప్పారు. ఏదైతే దీనికి సంబంధించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు పార్లమెంటరీ సామ్యంగా చర్చించడానికి సిద్ధంగా రావాలని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మేము పార్లమెంట్ లో చర్చించేందుకు ఈ అంశంపై మాట్లాడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పార్లమెంటరీ బయట జంతర్ మంతర్ దగ్గర అయితే ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నవి. భారీ ఎత్తున విద్యార్థులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మరొకసారి ఏదైతే పార్లమెంటరీ ముట్టడికి బయలుదేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. మొన్న 20వ తారీఖున జరిగిన అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీ చార్జీ కావచ్చు, ఇతర విషయాల పట్ల దేశవ్యాప్తంగా చర్చ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. లోపల అంటే సభ వాయిదా పడుతోంది. విపక్షాలు అడుగుతున్న క్వశ్చన్స్ తో కూడా సభ లోపల వాయిదా పడుతుంటే బయట కూడా నిరసనకారులు చేస్తున్న ఉధృతంగా కూడా నిరసనకారులు ఒకవైపు నిన్న మంత్రులతో కూడా కేంద్ర మంత్రులతో కూడా జేపీ నడ్డాతో కూడా అభిజిత్ దీప్కి వీళ్ళందరూ కూడా మాట్లాడే కొన్ని డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రధానంగా కూడా ఇక్కడ రాజీనామా చేయాలి, దానికి సంబంధించి 5 డిమాండ్స్ ఎవరైతే కూడా నష్టపోయారో విద్యార్థులకు కొంత ఎక్స్గ్రేషియా ₹1 వరకు కూడా ఇవ్వాలంటూ కూడా కొంత చెప్పిన పరిస్థితి. బట్ ఇవాళ డెవలప్మెంట్స్ ఇంకొకటి స్పీకర్ ఓం బిర్లాను ధర్మేంద్ర ప్రధాన్ కలిసారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఆ వార్తల్లో నిజం ఎంత? ఇప్పటి వరకు కూడా అంటే నిన్న మాట్లాడిన దానికి సంబంధించి కూడా కంటిన్యూస్ గా ఈ రోజు ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయి? ఏవైతే కూడా డిమాండ్స్ పెట్టారో కేంద్ర మంత్రుల దగ్గర కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, బట్ దానికి సంబంధించి ఏమైనా కూడా మాట్లాడుతూ ఉన్నారా? ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం ఒకటే చెబుతోంది, విపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చర్చకు రావడం లేదు, చర్చను సజావుగా కూడా సాగనివ్వడం లేదు, మాట్లాడదామంటే కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. మనం చూసుకోవచ్చు, నిన్న కూడా హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే భేటీ అయ్యారు. భేటీలో కూడా కీలక విషయాలైతే చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఓం బిర్లా, ఏదైతే స్పీకర్ ఓం బిర్లాతో కూడా ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. అయితే అంతర్గత భేటీ, ఈ భేటీకి సంబంధించిన విషయాలు ఏవి బయటికి రాలేదు. అయితే ముందు నుంచి కూడా చూస్తున్నాము, మొదట్లో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తల నిరసన కావచ్చు, వాంచుక్కు నిరవధిక నిరాహార దీక్ష కావచ్చు, ఈ సమయంలో బీజేపీ పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. మొన్న 20వ తారీఖున ఏదైతే పార్లమెంటరీ మార్చ్ సంబంధించి జరిగిన పోలీసు లాఠీ చార్జీకి సంబంధించి ఇష్యూ అనేది చాలా పెద్దగా అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దాన్ని స్టాండ్ గా తీసుకుని నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇళ్లను కూడా ముట్టడించిన పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా బీజేపీ కూడా
అంతరంగంగా కొంత చర్చలు అయితే జరుగుతున్నవి. ఏదైతే కేంద్ర మంత్రి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి రాజీనామా విషయంపై కూడా చర్చలు కొనసాగుతున్నవి. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళు పార్లమెంట్ లో చర్చించాలన్నా, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు బీజేపీ నడ్డాతో చర్చించాలన్నా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. తర్వాత చనిపోయిన విద్యార్థులకు ఎవరైతే 17 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళకు సంబంధించి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ డిమాండ్లకు సంబంధించి ఇవన్నీ చర్చలు జరపాలంటే అటు పార్లమెంట్ లో, రాజ్యసభలో చర్చలు జరగాలన్నా, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో చర్చలు జరపాలన్నా మొదటగా బీజేపీ చేయవలసింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకే అంశం మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో పాటు ఢిల్లీలో మొన్న 20వ తారీఖున జరిగిన దాడికి సంబంధించి వివరణ కావాలని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. అటు ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులు అయిపోయింది పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యి. ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు అనేవి బీజేపీకి చాలా కీలకము. 28 బిల్లులు పాస్ చేయవలసిన వర్షాకాల సమావేశాలు 3 రోజులు గడిచిపోయింది. ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిదాడి అనేది తీవ్రతరమైంది. నిన్న మోడీ ఇల్లు ముట్టిన తర్వాత దేశంలో కాకుండా ఇతర అంతర్జాతీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ ఇష్యూ. దీనిపై మాత్రం నష్టపరిహారం క్రియ కింద చేసే పనిలో అయితే బీజేపీ నాయకత్వం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నవి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో భారీగా విద్యార్థులు కూడా ఢిల్లీ చేరుకుంటున్న నేపథ్యంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించిన స్థితిలో అయితే పూర్తిగా ఢిల్లీ జంతర్ మంతర్ ఏరియా కావచ్చు, పార్లమెంటరీ పరిసరాల ప్రాంతాలు కావచ్చు, ఉధృత వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఢిల్లీలో విద్యార్థులపై కానీ లాఠీ చార్జీ జరిగితే దేశ శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇష్యూ ఇంకా పెద్దది కాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించే యోచనలో కూడా బీజేపీ అధిష్టానం అయితే డిస్కషన్ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా 2024లో కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ అంశంపై పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడేటంలో కూడా పేపర్ లీకేజ్ అవ్వలేదని అప్పుడు చెప్పారు. అప్పుడు కూడా సుమారు 21 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పదే సార్లు పేపర్ లీకేజ్ వ్యవహారము ఇటు ధర్మేంద్ర ప్రధాన్ తో ముడిపడి ఉండేటప్పుడు ఈ అంశంలో ఎందుకు రాజీనామా చేయరని ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో ఏ శాఖలైనా అవినీతి జరిగేటప్పుడు ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం అనేది భారతదేశంలో పరిపాటుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను బీజేపీ ఎందుకు పాటించడం లేదన్నది ఇండియా కూటమి, అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల తాలూకా డిమాండ్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కరీంనగర్ ఎంపీ